శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఉత్తరుడు బృహన్నల విజయంతో నగర ప్రవేశం. ప్రథమ భాగము. వైశంపాయనుడు చెబుతున్నాడు. ఈ రీతిగా దూరదృష్టి గల అర్జునుడు సంగ్రామంలో కౌరవులను జయించి విరాటుని అసంఖ్యాకమైన గోధనాన్ని తిరిగి తీసుకుని వచ్చాడు. యుద్ధ సమయంలో అటు ఇటు చెల్లాచెదరయి అన్ని వైపులకు పారిపోయి దట్టమైన అడవిలో దాగుకున్న దుర్యోధనుడి సైనికులు ఆ సమయంలో బయటకు వచ్చి భయపడుతూ అర్జునుడి సమీపించారు. వారు ఆకలి దప్పులతో అలసి చొలసి ఉన్నారు. పరదేశంలో ఉండటంతో వారి బాధ మరింత పెరిగింది. వారు నమస్కరించి, అర్జునుని, కుంతీనందన, మమ్మల్ని ఏమి చేయమని సెలవిస్తారు అని వినయంగా అడిగారు. అర్జునుడు, మీకు మేలు జరుగుతుంది, భయపడకండి, మీ దేశానికి వెళ్ళిపోండి. ఆపదలో చిక్కుకున్న వారిని నేను చంపను. ఈ విషయంలో మీకు పూర్తి హామీ ఇస్తున్నాను అన్నాడు. ఆ భయదానాన్ని విని అందరూ ఆయుకీర్తులు కలగాలని అర్జునుని ఆశీర్వదించారు. అనంతరం అర్జునుడు ఉత్తరుని ఆలింగనం చేసుకొని, నాయనా, పాండవులు నీ తండ్రి వద్ద నివసిస్తున్నారనే విషయం నీకు తెలిసిపోయింది కదా. కానీ నగరంలో ప్రవేశించగానే నీవు పాండవుల గురించి ప్రశంసించకు. అలా చేస్తే నీ తండ్రి భయంతో ప్రాణాలు వదిలేస్తాడన్నాడు. ఉత్తరుడు, సవ్యసాచి, ఈ విషయం వెల్లడించమని నీవు నాతో స్వయంగా చెప్పేంత వరకు నీ గురించి నేనేమీ చెప్పను అని సమాధానమిచ్చాడు. తరువాత అర్జునుడు మళ్ళీ శ్మశాన భూమిలోని శమీవృక్షం దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతని ధ్వజం మీద ఉండి అగ్నివలి తేజోరూపుడైన పెద్ద వానరుడు భూతగణంతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎలా వచ్చిన మాయ అలాగే అంతరించిపోయింది. రథం మీద తిరిగి విరాటరాజు యొక్క సింహధ్వజం నిలిచింది. అర్జునుడి సమస్తాయుధాలు, గాంధీవధనస్సు, అక్షయతూణీరాలు తిరిగి శమీవృక్షం మీద ఉంచబడినాయి. తరువాత అర్జునుడు సారథిగా, ఉత్తరుడు రథికుడుగా మారి ఆనందంగా నగరం వైపు కదిలారు. అర్జునుడు మళ్ళీ యథారీతిగా సిగజుట్టి బృహన్నల వేషంలో పగ్గాలు పట్టుకున్నాడు. దారిలో అతడు ఉత్తరుడితో, రాజకుమార, శీఘ్రంగా నగరానికి వెళ్ళి ఈ ప్రియ సమాచారాన్ని వినిపించి నీ విజయవార్తను చాటింపు వేయించమని ఈ గొల్లవారిని ఆదేశించు అన్నాడు. అర్జునుని మాట విని ఉత్తరుడు వెంటనే దూతలను పిలిచి, మీరు నగరానికి వెళ్ళి శత్రువులు ఓడిపోయి పారిపోయారని, మనకు విజయం లభించిందని, గోవులు మరలి వస్తున్నాయని వార్త అందించండి అని ఆజ్ఞాపించాడు. జనమేజయ మహారాజా, విరాటరాజు కూడా దక్షిణ దిక్కు నుండి గోవులను జయించి నలుగురు పాండవులతో పాటు సంతోషంగా నగరానికి విచ్చేశాడు. అతడు యుద్ధంలో త్రిగర్తులను ఓడించాడు. తన గోవులను తీసుకుని పాండవులతో పాటు అక్కడ కాలు పెట్టగానే అతని విజయలక్ష్మి అపూర్వంగా శోభించింది. అతడు రాజసభలో సింహాసనాసీనుడు కాగానే బంధువులకు, హితులకు చాలా ఆనందం కలిగింది. అందరూ పాండవులతో కలిసి అతనిని సేవించసాగారు. అనంతరం విరాటుడు, ఉత్తర కుమారుడెక్కడా అని అడిగాడు. దానికి సమాధానంగా రాణివాసపు స్త్రీలు, కంజకలు, మహారాజా, తమరు యుద్ధానికి వెళ్ళాక కౌరవులు ఇక్కడికి వచ్చి గోవులను అపహరించుకొని వెళ్ళారు. ఉత్తరుడు కోపంతో మిక్కిలి సాహసి కాబట్టి ఒంటరిగానే వారిని జయించటానికి వెళ్ళాడు. వెంట బృహన్నల సారథిగా వెళ్ళాడు. కౌరవసేనలో భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడు,
దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఈ 6 మహారథులు వచ్చారు అని నివేదించారు. తన పుత్రుడు ఒంటరిగా బృహన్నల సారథ్యంలో కేవలం 1 రథంతో కౌరవులతో యుద్ధం చేయటానికి వెళ్ళాడని వినగానే విరాటరాజుకు చాలా దుఃఖం కలిగింది. అతడు తన ప్రధానమంత్రులను త్రిగత్తులతోటి యుద్ధంలో గాయపడని యోధులు పెద్ద సైన్యాన్ని తీసుకుని ఉత్తరునికి రక్షణగా వెళ్ళండి అని ఆజ్ఞాపించి మళ్ళీ వారితో, ముందు కుమారుడు జీవించి ఉన్నాడో లేదో వెంటనే తెలుసుకోండి. ఒక పేడివాడు సారథిగా ఉంటే రథికుడు ఇంతవరకు జీవించి ఉండే అవకాశమే లేదు అన్నాడు. విరాటుని దుఃఖం చూచి యుధిష్ఠిరుడు నవ్వి, రాజా, బృహన్నల సారథిగా ఉంటే మీ పుత్రుడు సమస్త రాజులను, కౌరవులనే కాదు దేవతలను, అసురులను, సిద్ధులను, యక్షులను కూడా యుద్ధంలో జయించగలడని నమ్మండి అని పలికాడు. ఇంతలో ఉత్తరుడు పంపిన దూతలు విరాట నగరానికి చేరుకున్నారు. వారు ఉత్తరుని విజయవార్తను విన్నవించారు. అది విని మంత్రుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఉత్తరుడు గోవులన్నింటినీ జయించాడు, కౌరవులు ఓడిపోయారు, రాజకుమారుడు తన సారథితో పాటు క్షేమంగా తిరిగి వస్తున్నాడు అని తెలియజేశారు. యుధిష్ఠిరుడు, గోవులు తిరిగి రావటం, కౌరవులు ఓడిపోయి పారిపోవటం చాలా అదృష్టం. కానీ ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. బృహన్నల సారథిగా ఉంటే విజయం తథ్యం అన్నాడు. పుత్రుని విజయవార్త విన్న విరాటునికి ఆనందానికి అవధులు లేవు. అతడి శరీరం పలికించింది. దూతలకు బహుమానమిచ్చి మంత్రులను చూచి, బాటలకిరువైపులా విజయ పతాకాలను ఎగురవేయండి, మంగళ ద్రవ్యాలతో దేవతలకు పూజలు చేయండి, ముఖ్యులైన యోధులందరూ మంగళవాద్యాలతో ఉత్తరునికి ఎదురేగి స్వాగతించండి. ఒక మనిషి ఏనుగుపై కూర్చుని గంట వాయిస్తూ నగరమంతటా నా విజయ సమాచారాన్ని వినిపించండి అని ఆజ్ఞాపించాడు. విరాటరాజు ఆదేశాన్ని విని సమస్త నగరవాసులు, పుణ్యవతులైన స్త్రీలు, సూతమాగధులు మొదలైన వారు మంగళద్రవ్యాలు తీసుకుని వాద్యాలతో పాటు ఉత్తరుని తీసుకుని రావటానికి ముందుకు సాగారు. వారందరినీ పంపించాక విరాటరాజు అమితానందంతో, సైరంధ్రి, వెళ్ళు, పాచికలు తీసుకురా, కంకమహాత్మా, ఇప్పుడు జూదమాడాలి అన్నాడు. అది విని యుధిష్ఠిరుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న నిపుణుడైన ఆటగానితో, జూదం ఆడకూడదని నేను విన్నాను. మీరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, కాబట్టి మీతో ఆడే సాహసం నేను చెయ్యలేను. సరే, మీరు జూదం ఎందుకు ఆడుతున్నారు? ఇందులో చాలా దోషాలున్నాయి. సాధ్యమైనంత వరకు దీనిని వదిలిపెట్టడమే మంచిది. మీరు యుధిష్ఠిరుని చూచే ఉంటారు, కనీసం అతని పేరైనా విని ఉంటారు. అతడు తన విశాల సామ్రాజ్యాన్ని, తమ్ముళ్లను, భార్యను కూడా జూదంలో ఓడిపోయాడు. కనుక నేను జూదమంటే ఇష్టపడను. అయినా మీకు దానిపై ఎక్కువ మక్కువ ఉంటే ఆడదాం మరి అన్నాడు. సశేషం యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.